నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తిరుపతిలో మినీ టిఫిన్ అంటే ఒక హోటల్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు అనమాట. దోశ అవన్నీ బాగా పెడతారనుకున్నాము. నిజంగా చాలా మోసపోయాము. అది చూడండి, పొంగనం దోశ, ఒక రవ్వ పొంగలు, ఒక వడ, ఒక ఇడ్లీ, ఒక పూరి, ఒక రవ్వ అది వచ్చేసి కేసరి అయితే పెడతారు. అలాగే ఒక సాంబారు, చట్నీ అయితే ఇచ్చారు. ఇదైతే 100 రూపాయలు తీసుకున్నారు, కానీ వర్త్ అయితే కాదనమాట. సింగిల్ పూరి, సింగిల్ దోశ, వడ, ఆ పొంగల్ అయితే చాలా వరస్ట్గా ఉందన్నమాట. పూరి పర్వాలేదు, ఇంకా దోశ ఏదైతే పొంగనం దోశ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు, పరమ చండాలంగా ఉంది. తిరుపతికి వచ్చే భక్తులకు డబ్బులు తీసుకున్నా సరే కానీ ఆ యొక్క డబ్బుకు సరిపడా టిఫిన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దయచేసి తిరుపతికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో టిఫిన్లు కానీ భోజనాలు కానీ దయచేసి బయట చేయవద్దు. బయట చేసినారంటే డబ్బు పోగొట్టుకోవడం తప్పితే ఏమీ ఉండదు. అలాగే తరిగొండ వెంగమాంబ దగ్గరికి వెళితే మీకు ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు టిఫిను భోజనాలు అయితే ఫ్రీగా పెడతారు. దేవుడి ప్రసాదం కూడా తిన్నట్లుంటూ ఉంటుంది. అలాగే మాకు ఆకలైంది కాబట్టి ఏదో హోటల్కు లోపలికి వెళ్ళేసామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మినీ టిఫిన్ 100 రూపాయలు అంటే అన్ని ఐటమ్స్ వస్తాయని చెప్పి తీసుకుంటే లాస్ట్కి ఇలాగైతే ఉంది. పొంగల్ అయితే వరస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.